జై మీడియాకి స్వాగతం. జూలై 2025 వృశ్చిక రాశి ఫలాలు. ఈ నెల వృశ్చిక రాశి వారికి ఒక పరీక్షాకాలంలా ఉంటుంది. ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం, వృత్తి వంటి కీలక రంగాల్లో కొన్ని ఒత్తిడులు, అపజయాలు, అపార్థాలు ఎదురయ్యే అవకాశం ఉంది. శాంతంగా, నిశ్శబ్దంగా వ్యవహరించి, ముఖ్యంగా నిర్ణయాల విషయంలో గట్టి ఆలోచన తర్వాతనే చర్యలు తీసుకోవాలి. ఆత్మనిగ్రహం, ధైర్యం, ఓర్పు ఈ మాసానికి చావదండాలు. ఆర్థిక స్థితిగతులు. ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. ఆశించిన ఆదాయం రాకపోవడం, అవసరమైన సమయంలో ధనం అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. పాత అప్పుల బాధ, వడ్డీ సమస్యలు, అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు మానసిక ఆందోళన కలిగించవచ్చు. 6, 9, 10, 15, 17, 26 తేదీలలో ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మానేయడం ఉత్తమం. కొత్త పెట్టుబడులు, పెద్ద కొనుగోళ్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగ పరంగా ఉద్యోగరంగంలో తగిన గుర్తింపు లేకుండా కష్టానికి ఫలితం రాకపోవచ్చు. ఉన్నతాధికారుల అవగాహన లేకపోవడం, తోటివారి నుండి సహకారం లేకపోవడం వలన ఒత్తిడిగా ఉంటుంది. ఈ మాసంలో అనవసరమైన తిరుగుడు, పనిలో ఏకాగ్రతలో లోపం, మీపై విమర్శలు వచ్చే అవకాశాలు ఎక్కువ. కోపంతో స్పందించక నిశ్శబ్దంగా పనిలో నిపుణత చూపించాలి. పాత సమస్యలు మళ్లీ తలెత్తే అవకాశం ఉంది. పునః పరిశీలన, తగిన జాగ్రత్తలు అవసరం. వైవాహిక జీవితం, కుటుంబ సంబంధాలు. జ్యేష్ఠ నక్షత్రానికి చెందినవారు ఈ మాసంలో వైవాహిక సంబంధాలలో మానసిక అశాంతికి లోనవుతారు. పరిచయ బంధాల్లో నిస్సహాయత, దూరబాటు, మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించి చికాకులు, వారి ప్రవర్తనలో అసహనం కలిగించే ఘటనలు సంభవిస్తాయి. మన మాటే నెగ్గాలి అనే దృక్కోణం బంధాలను మరింతగా దెబ్బతీయవచ్చు. మృదువైన మాటలు, అర్థవంతమైన సంభాషణలు మాత్రమే పరిష్కారం చూపగలవు. ఆరోగ్య సూచనలు. ఈ మాసంలో ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్త అవసరం. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు, మానసిక ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు ప్రభావితం చేస్తాయి. గృహంలో కుటుంబ సభ్యులకు అనారోగ్యం తలెత్తే అవకాశం కూడా ఉంది. చిన్న విషయాన్ని పెద్దదిగా భావించకుండా శాంతంగా వ్యవహరించడం మంచిది. ఇతర సూచనలు. అపవాదాలు, విమర్శలు తలెత్తే అవకాశం ఉంది. వాటిని ప్రతీకారంతో ఎదుర్కోకండి. ఆత్మపరిశీలన చేయండి. అనవసర విషయాల్లో మునిగిపోవద్దు. మీ శక్తిని, సమయాన్ని విలువైన పనులకు దించండి. కర్మపై విశ్వాసం, ధర్మాన్ని పాటించడం ఈ మాసంలో శాంతిని కలిగించగలదు. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.